ఉన్నాడు ఆయన. ఇది 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోనూ కనిపిస్తోంది నాకు. ఇప్పుడు రేపు 6వ తారీఖున ఇద్దరు కలిసి కూర్చోబోతున్నారు. దీనికంటే ముందు మార్పు అనేది చంద్రబాబు నాయుడు దగ్గర మొదలుపెట్టాం మనం మాట్లాడుకోవటం. రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ కేసీఆర్ గతంలో ఆయన టోటల్గా ప్రగతి భవన్కి పరిమితం అయిపోయి ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయినటువంటి ఒక సందర్భం చూసాం మనం. ఆయన ఎప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టే ప్రయత్నము చేయలేదు, ఎవరికి యాక్సెస్ కూడా ఇవ్వలేదు, చాలా తక్కువ మంది మాత్రమే కలుస్తూ ఉండేవారు. అయితే రేవంత్ రెడ్డి గెలిచిన క్షణం నుంచి ఆయన ఎవరింటికైనా వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు వాళ్ళతో, అలాగే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తున్నాడు. రెగ్యులర్గా ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి. ఏ విషయమైనా మైకుల ముందుకు వచ్చి మాట్లాడటానికి ఆయన ఇబ్బంది పడటం లేదు. ఇది ఇక్కడ ముఖ్యమంత్రికి సంబంధించి, అలాగే అక్కడ ముఖ్యమంత్రికి సంబంధించి, అంటే ప్రజలతో ఉండాలి మనం, ప్రజలని రెగ్యులర్గా కలవాలి, వాళ్ళ బాధలు వాళ్ళ సమస్యలు వాళ్ళ నోటి నుంచే తెలుసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి ఒక స్పృహ అయితే కలిగించగలిగారు వాళ్ళిద్దరూ. భరద్వాజ్ గారు, ఒక చిన్న సటిల్ అబ్జర్వేషన్ నేను చేసింది, బహుశా మీరు కూడా నోటీస్ చేసిన అంశమే. 3 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు. చిన్న అంటే వెరీ థిన్ లైన్ ఉంది తేడా. 3 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికిను 4వసారి ఏంటంటే చాలామంది అంటున్నది సోషల్ మీడియా అబ్జర్వేషన్ కూడా, ఈసారి మోర్ హ్యూమన్ టచ్ ఆయన. అంటే అంతకుముందు ఏంటంటే ఈ వాజ్ మోర్ లైక్ ఏ సీఈఓ. అవును, ఇప్పుడు నిజంగా ప్రజల ముఖ్యమంత్రిగా జనంలోకి వచ్చాడు. ఒక పాజిటివ్ వైబ్ అయితే చాలా స్పష్టంగా క్రియేట్ చేయాలి. ఆయనకు అర్థం చేసుకున్నాడు ఆయన. గత ప్రభుత్వం మీద ప్రజలు నిరసనని చాలా తీవ్ర రూపంలో ప్రదర్శించారు. పర్టికులర్గా అవతల పార్టీ అంటే వైఎస్ఆర్సీపీని 11 స్థానాలకు పరిమితం చేయటం వెనక ప్రజల్ని ఇబ్బంది పెట్టిన అంశం ఏమిటి అంటే ఈ కోటరీ వ్యవహారము, అలాగే కోటలో ఉండిపోవటం రాజు, ఒక రకమైన రాచరిక పోకడ, ఇవి కొంత జనాలను ఇబ్బంది పెట్టినాయి. దాన్ని వాళ్ళు బ్యాలెట్ రూపంలో ప్రదర్శించారు అనేది అర్థమైంది. అందుకని గతంలో కంటే కూడా, గతంలో ఇందాక నేను చెప్పినటువంటి జన్మభూమి కార్యక్రమాల్లో ఆయన ప్రజల ముందుకు వచ్చి అధికారుల మీద చర్యలు తీసుకునేటువంటి వ్యవహారం ఇదంతా కూడా అది మీరన్నట్టు సీఈఓ ధోరణిలోనే నడిచింది. ఆయనే చెప్పుకున్నాడు, నేను సీఎం అనేదానికంటే కూడా సీఈఓ అంటే ఇష్టపడతాను అని. ఆ ధోరణిలో నడిచింది. ఇప్పుడు ధోరణిలో కొంత మానవీయత కనిపిస్తోంది, జనాలతో కొంచెం హ్యూమన్ టచ్ ఉంది, వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు ఆయన. అంటే నిన్న మనం ఆ విజువల్ కనుక చూస్తుంటే సొంత ఇంటి మనిషి ఎట్టా వచ్చి కూర్చుంటారు అట్లనే కూర్చున్నారు. అవును, ఆయన ఏమి ఒక పరాయి వాళ్ళలాగా అక్కడేం కనపడలా. వాళ్ళ ఇంట్లో ఆ ఇంటి పెద్ద వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అన్నట్టే ఉంది. అవును, ఆల్మోస్ట్. అంటే మనకి గతంలో ఎన్టీ రామారావు ప్రజల్ని గెలుచుకుంది కూడా, ప్రజల హృదయాలు గెలుచుకుంది కూడా అలాగే. ఆయన ఎక్కడ పడితే అక్కడ దిగిపోయి ఎవరింట్లోకంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చుని భోజనం చేయటం, ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి స్నానాల ఫోటోలు ఈనాడు ద్వారా పంపైనటువంటి పద్ధతి, ఇదంతా చూస్తే ప్రజలతో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కూడా గుర్తింపు వచ్చింది. అప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజలకు దూరం అయిపోయాడు, కానీ అది కన్ఫెస్ అవ్వకుండా కుదరదు. ఆయన రాజకీయ జీవితం ముందుకెళ్ళటం కుదరదు అనే విషయం కూడా ఇంకా జీర్ణం కాలేదు అతనికి. కానీ చంద్రబాబు నాయుడు గారికి జీర్ణమైంది. అందుకని ఆయన తగిన పద్ధతిలో రియాక్ట్ అవుతున్నాడు. అంటే ఇది మంచిదే, ఇది ఆయన స్టడీ చేశాడు విషయాన్ని, ఏదో లూజ్గా గెలిచాం కాబట్టి గెలిచామన్న ధోరణిలో వ్యవహరించడం లేదు అనేది అయితే స్పష్టంగా కనిపిస్తోంది అందరి ముఖాల్లోనూ. లోకేష్ బిహేవియర్లో కూడా చాలా మార్పు కనిపించింది. ఆయన పాదయాత్రతోటి చాలా స్పష్టంగా మార్పు కనిపించింది. అంటే ఆయన ఒకటే అన్నాడు ఆ పాదయాత్ర కంక్లూడింగ్ రిమార్క్స్లో కూడా, లోకేష్ గారు అన్నది, జనం ఏంటనేది అర్థం చేసుకోవడానికి నాకు కావాల్సినంత యాంపుల్ టైం దొరికింది, వాళ్ళు అసలు సమస్యలు ఏంటి అనేది. సో సహజం. అయితే ఒకటి మీరు గమనించారా, కొత్తగా పల్లా శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు పార్టీకి. ఇంతకుముందు చేసిన 2 అధ్యక్షులు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, వారికి పూర్వం కళా వెంకట్రావు గారు కావచ్చు, పెద్దగా వీరు ఆశించిన స్థాయిలో గూడ్స్ డెలివరీ చేయలేకపోయారు అనే ఒక ఇంప్రెషన్. మధ్యలో అచ్చెన్నాయుడు గారి వివాదాస్పద వ్యాఖ్యలు. సరే, ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అది ప్లస్ అంటారా మైనస్ అంటారా, క్షమాగుణం. అంటే క్షమాగుణము అనే మాట చాలా పెద్దదండి. పొలిటికల్గా
కొన్ని మార్జిన్స్ ఇవ్వక తప్పని పరిస్థితి ఉంటుంది. అది ఆ ప్రాంతపు రెఫరెన్స్లో